అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నిన్నటి నుంచి ప్రారంభమైన నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సుందరకాండ గ్రామ పంచాయతీలో లైట్ రైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు నిన్నటి నుంచి ప్రారంభించారని సమాచారం ఉందని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. దీని వెనుక ఎవరెవరి హస్తం ఉన్నదని గణేష్ మీడియా ద్వారా తెలియపరిచారు. అంతేకాకుండా స్పీకర్ కి ప్రజల తరపున సూటిగా ఒక ప్రశ్న వేయడం జరిగింది. గతంలో లైట్ రైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని 2022లో ధర్నా చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లైట్ రైట్ తవ్వకాలు విరుద్ధంగా ధర్నా చేయడం జరిగిందని గణేష్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలానికి సంబంధించి సుందరకోటలో లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా నిన్నటి నుంచి జరుగుతున్నట్లుగా మాకు సమాచారం రావడం జరిగింది. అయితే ఒకటే ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాధానం చెప్పాలి. ఈ లాటరైట్ వెనక దోపిడీ వెనక మీ హస్తం ఉందా లేదా చెప్పాలి. మరి ఇది మీకు తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలో లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు కొన్ని వందల కోట్ల రూపాయలు తవ్వకాలు నిన్నటి నుంచి ప్రారంభించారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ యజమాని, నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్ యజమాని పాత్ర ఇందులో కీలకంగా ఉంది. దీనికి కీలక పాత్ర తీసుకొని మరి ఏదైతే రాజమండ్రిలో ఒక ప్రముఖ ఒక పెద్ద కంపెనీతో వందల కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకోవడం జరిగింది. బేరం కుదుర్చుకోవడమే కాకుండా మరి ఆయన ఏదైతే నర్సీపట్నంలో హోటల్ ఉందో ఆ హోటల్కి కొంతమంది ఆ ప్రాంత పెద్దలను పిలిపించుకొని మాట్లాడడం, ఈయనే స్వయంగా ఆ ప్రాంతం వెళ్ళి కొంతమందితో మాట్లాడడం, మరికొందరికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హోటల్ యజమాని ఏంటంటే ఏదైతే ఈ లాటరైట్కి అనుకూలంగా మీరు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఆ హోటల్ యజమాని చెప్పడం జరిగింది. నేను ఒకటే ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడిని అడుగుతున్నా, మీరు గతంలో 2022 సంవత్సరంలో చాలా పెద్ద ఉద్యమం చేశారు. ఒక్కసారి గతంలో మీరు ఈ లాటరైట్ మీద ఏం మాట్లాడారో ఒకసారి వింటే ఒకసారి చూడండి. విశాఖపట్నం జిల్లాలో నాతవరం మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా విచ్చలవిడిగా లాటరైట్ పేరు మీద బాక్సైట్ తవ్వేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నాం. అలాగే ఇంకోటి చూస్తే నాతవరం మండలంలో లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసి మేము కూడా వెళ్ళాం, చూసాం. అక్కడ సుమారు 121 హెక్టార్లో మైనింగ్ జరుగుతుంది. చూస్తే అప్పుడు ఆ రోజు 2022 సంవత్సరంలో ఉద్యమం చేపట్టిన ఫొటోస్ అక్రమ మైనింగ్ పోరాటం అని చెప్పి మరి గతంలో 2022 సంవత్సరంలో ఏదైతే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు. ఏంటంటే ఇది లాటరైట్ కాదు, లాటరైట్ పేరు మీద బాక్సైట్ అమ్మేసుకుంటున్నారు, మరి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మరి దోచేస్తారని చెప్పి ఒక పెద్ద ఉద్యమం చేశారు. మరి ఇదే అయ్యన్న పాత్రుడు అడుగుతున్న ఈరోజు మన నర్సీపట్నంలో నిన్నటి నుంచి కూడా ఈ లాటరైట్ పేరుతో బాక్సైట్ వందల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది. మరి దీనిపై మీ తాలూకా అభిప్రాయం చెప్పాలి. మీ తాలూకా ఏదైతే మరి మీ హస్తం ఉందా లేదా వెనకాల మీకు తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీ ద్వారా అయ్యన్న పాత్రని డిమాండ్ చేస్తానని చెప్పి మీ ద్వారా